రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కుంపటి మొదలైంది, కాంగ్రెస్ పార్టీలో అఘిరాజేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలను కూడా మనం తెర మీదకి తీసుకురావచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చర్చించినా ఏదో ఒక అంశం తెర మీదకి వస్తూనే తరుణం కనబడుతుంది. సో ఇలాంటి సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించిన సంభాషణ యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆ చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడింది. ఇక దానితో పాటుగా ఇటు మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్ అంతా ఎంత దూరం పరిణామిస్తుంది, ఏమేం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో దీన్ని చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదటి నుంచి కూడా ఇక్కడ రాజకీయం అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అంటే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి మాత్రమే ఆ పార్టీ ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ విచిత్రంగా ఏందో తెలంగాణ రాజకీయాలు మాత్రం ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఒక వ్యక్తి ఎదుగుదల కోసం పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఒక గ్రూప్ల కోసం పనిచేస్తున్నాయి, ఒక కుంపటి కోసం పనిచేస్తున్నాయి తప్ప అగౌరవం అంటే పూర్తి స్థాయిలో ఒకరిని గౌరవించే తీరు లేదు, వాళ్ళని అగౌరవపరుస్తడం కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మీకు సమస్యలు అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. సో మొత్తానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో జరిగిన ఒక విచిత్రకరమైన బాధాకరమైన సంఘటన మా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చాలా బాధతో ఉన్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ కొడుతుంది. ఒకసారి ఆ వీడియోని అయితే మనం పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. దాని తర్వాత పూర్తిగా రాజకీయాలకు సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా చాలా విచిత్రంగా అనిపించే ఈ ఎపిసోడ్. ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా అసంతృప్తి స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయి కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఈ వీడియో అయితేనండి. ఇంకా మనం ఏం లేదు కదా బాబు, మీ పని మీకు మా పని అయిపోయింది, మా పార్టీ ఇక్కడ చాలా క్లారిటీగా ఒకసారి ఆలోచించండి. జగిత్యాల పర్యటనలో ఎవరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవమైంది. జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోతూ వద్దంటూ వెనక్కి వారించిన పరిస్థితులు ఒకసారి చూస్తున్నాం. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి లోతుగా ఇక్కడ చర్చించాలి. ఇది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉంది, ఆ పార్టీ మీద ఆ పార్టీకి సంబంధించిన నేతలకే నమ్మకం లేదు అని చెప్పడానికి ఇది ఒక సజీవమైన సాక్ష్యం. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధంతో పాటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ వద్దురా నాయన అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలే ఏంది అంటే ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మళ్ళొక్కసారి చూపెడతా వినండి. ఇక్కడ హక్ చేసుకున్నాడు ఎవరైనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక్కడెవరు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎవరు, మొదటి నుండి కష్టపడ్డ వ్యక్తి ఎవరు, జీవన్ రెడ్డి గారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చిండు, మొన్న ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో వచ్చి ఖమ్మం మొత్తం నా చేతిలోనే ఉంది, ఖమ్మాన్ని ఖచ్చితంగా నేను గెలుచుకుంటా, నా చేతిలో పూర్తి స్థాయిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక రకాలుగా కూడా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా అయిన పరిస్థితి మనకు తెలుసు. దాని తర్వాత నేనే నెంబర్ 2 అంటే నెంబర్ 2 కాస్త ఏ స్థాయికి పడిపోయిందో మనం చూసాం. ఎందుకంటే ఒకటి కాదు, వీళ్ళ కొడుకు సంబంధించి వాచీలు అంటే గడియారాలకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన కుంభకోణం కానీ దాంతోపాటుగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దర్యాప్తు జరిగింది. ఈడీ దర్యాప్తుకు సంబంధించి ఆదానికి సంబంధించి లిఫ్ట్ ముందు కలిసిన లిఫ్ట్లో వెళ్తా ఉంటే నమస్తే పెట్టింది తప్ప నేను ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఆదానితో ఎక్కడ కూడా రాయబారం జరపలేదు అంటూ కూడా చెప్పిండు. కానీ ఈ భారతదేశ చరిత్రలో మీరు కనీ ఎరగని రీతిలో ఒక 2 అంశాలను మనం మాట్లాడుకుంటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్వతంత్ర సంస్థలుగా ఉండేవే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ దాంతోపాటు ఈడీ కానీ ఐటీ కానీ ఇతరత్ర ఏ దాడి జరిగినా అది సామాన్యుడి నుండి అతి సామాన్యుడి వరకు ఎవరి మీద దాడి జరిగినా కూడా చాలా క్లారిటీగా క్లియర్గా మీ అందరికీ అర్థమైపోతుంది. ఏంటి అంటే ఆ దాడి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ దర్యాప్తులు జరిగినప్పుడు ఆ దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలానా దగ్గర మేము దాడులు చేసాం, దాడులలో భాగంగా ఈ విస్తుపోయే ఆస్తులు దొరికినాయి లేదా ఈ ఆస్తులు దొరకలేదు అంటూ చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పెద్ద మనిషి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే మాత్రం ప్రపంచానికి తెలియలేదు. సో తన యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇది పొంగులేటి గారి ప్రస్థానం. మరి జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే
పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ జెండా మోసిండు, అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఏదైనా సరే ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మా జీవన్ అన్న పాపం ఎంత నరకం అనుభవించిండో తెలుసు. ఆఖరికి అధికారం వచ్చిన తర్వాత తన సొంత పార్టీకి సంబంధించిన నేతను హత్య చేస్తే కూడా నడి రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని నేను నీ పార్టీలో ఉండనురా బాబు, నీ పార్టీకి గుడ్ బై చెప్తా అంటూ వార్నింగ్ ఇస్తే బుజ్జగించే ప్రయత్నం చేస్తే అరే నా ఆత్తుని నా స్నేహితుని నా ఓన్ని నేను కోల్పోయినా అని రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్ అన్న. ఈరోజు అదే జీవన్ రెడ్డి వెనక్కి జరుగుతున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా ఉన్నది అనేది అర్థమైపోతుంది. నేను పాలన గురించి మాట్లాడట్లేదు, పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ పార్టీలో ఇంతకంటే సీనియర్ నేత, ఇంతకంటే గొప్ప వ్యక్తి, ఇంతకంటే మంచి వ్యక్తి జీవన్ రెడ్డి కంటే ఉంటాడు అని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ పార్టీ గురించి మనందరికీ తెలుసు కదా. సో ఆ విషయంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా జరుగుతున్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్లలో భాగంగా అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జీవన్ రెడ్డి గారికి సంబంధించి మళ్ళొక్కసారి మనం చూడండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి మరకలతోని అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీలాంటి వ్యక్తిని నేను ఆలింగనం చేసుకొని అంటుండా, లేకపోతే మీరు వలసవాదులుగా మొన్న వచ్చి మా సీనియర్ వాళ్ళందరికీ కూడా ఆగం చేసిర్రు అంటుర్రా ఏంది అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఏం లేదు కదా అంటే ఇండైరెక్ట్గా అడుగుతుండే ఏంది ఇంకా సంగతి, వెళ్ళిపోతారా మరి మా జిల్లాకి వచ్చిళ్ళు మా కాడికి వచ్చిళ్ళు కదా జగిత్యాల పర్యటన, మరి వెళ్ళిపోరు ఇంకెందుకు ఈడ అంటున్నారు. అంటే మీకు అర్థం కావాలి ఇది. మీటింగ్ చూసుకుంటా అంటే జీవన్ రెడ్డి ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న ఎవరు ఆయనకు సంబంధించి ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. ఆ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు రమ్మంటే మీ పార్టీ మీరు చూసుకో. ఇగో జీవన్ అన్న ఏమంటుండదు. రైట్, మీరు రాజ్యం వేయాలండి అంటూ పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడు ఇది మీ అందరికీ కనబడ్డ ఎపిసోడ్. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎంత దారిద్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అంటే ఇది ఒక సజీవమైన సాక్ష్యం. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు చాలా క్లారిటీగా బలంగా చెప్తా. ఎందుకంటే జీవన్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలు అంటారు. మీరు అనుకోవచ్చు జానారెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య కానీ, దాంతోపాటు షబీర్ అలీ కానీ, మధు యాష్కి కానీ, ఇట్లా కొంతమంది డిఎస్ కానీ, ఇట్లా కొంతమంది చెప్పుకుంటూ పోతా ఉంటే పేర్లకు సంబంధించి ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మైలేజ్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా సమర్థవంతంగా నడిపిన వ్యక్తులు వీళ్ళందరూ, ఆ పార్టీ సీనియర్ నేతలు. అలాంటి వ్యక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హేళన గురి చేస్తూ అవమానిస్తున్నది అనేది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఏది ఫాలోవర్స్ చెప్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎంత మంచోడు, రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించండి. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరిగా మీటింగ్ నడుతుంది, పోదాం సార్ మీటింగ్ నడుతుంది, ఏంది బాబు ఏంది సంగతి అంటే ఇప్పుడు మీటింగ్ ఉన్నది సార్ అని అంటున్నారు. ఆ మీ పని మీరు చేసుకోపోరి, మీరు రాజ్యం వెళ్ళిపోర్రి అంటుండు. ఆ మీటింగ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి వాళ్ళు ఉండాలి కదా. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత ఇలాకలకు జగిత్యాల పర్యటనకు వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీ మీటింగ్ ఉన్నా అంటే ఏందన్నట్టు తన అర్థం. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత ఘోరంగా తయారైపోయింది అంటే వలసవాద. నేను అందుకే చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గురించి చాలా రకాలుగా చెప్పిన. ఒకప్పటి కాంగ్రెస్ వేరు, నేటి కాంగ్రెస్ వేరు అని. మీకు మళ్ళీ చెప్తాను ఒకసారి ఎనుర్రి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు కాంగ్రెస్ ఇది. ఈ అసలు కాంగ్రెస్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అనేది కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఈ అసలు కాంగ్రెస్లో కేవలం జెండా పట్టుకుంటారు, వాళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, కష్టం వచ్చినా బాధ వచ్చినా పూర్తి స్థాయిలో ఏదొచ్చినా కూడా వాళ్ళ కడుపుల్లోనే దాచుకొని ఆ జైళ్ళకు పోతారు, అనేక రకాలుగా కొట్లాడతారు. అధికారం తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏది అద్దు. అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళకి పదవులు అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు వీళ్ళు అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక వీళ్ళు ఏం కోరుకోరండి. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏంటంటే ఏదైనా అప్పటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్న అధికారంలో ఉండి వీళ్ళు విపక్షంలో ఉంటే కనుక ఆ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు అనుకుంటారు. అంతే, అంతకు మించి వాళ్ళ అధికారంలోకి రావాలి, మేము పదవులు చేపట్టాలి, మేము అది చేయాలి ఇది చేయాలనే ఆలోచనలు. వాళ్ళు కేవలం ఆ పార్టీని నమ్ముకున్న క్రియాశీలకమైన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అని చెప్తాం. సో ఇది దాంతోపాటు వలసవాద కాంగ్రెస్. ఈ వలసవాద కాంగ్రెస్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ వలసవాద కాంగ్రెస్ కార్యకర్తలు ఏంది అంటే అవకాశవాదులు.
ఇప్పుడు ఏంది మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎట్లా కూడా దునికిరో మీరు అందరూ చూసులు. వీళ్ళు అవకాశాల కోసం పోతారు. అవకాశం అంటే మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎమ్మెల్సీ పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, మేయర్ పదవుల కోసం, లేకపోతే జెడ్పీ చైర్మన్ పదవుల కోసం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం, లేకపోతే లాబియింగ్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, లేకపోతే ఏది భజన చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదుగుదల కోసం పోతారు. వీళ్ళు వలసవాద కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఒక వర్గం ఉన్నది. ఇక దీంతో పాటు ఇంకొక వర్గం ఉంటుంది. ఇది పెట్టుబడిదారు వర్గం. ఇది పెట్టుబడిదారు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. ఇలా 3 రకాలు ఉంటాయి వీళ్ళు. ఈ తాడు వాళ్ళు ఏంది అంటే వీళ్ళు ఎక్కడ ధర్నాలలో పాల్గొన్నాడు, ఎక్కడ రాస్తారోకలు చేయరు. ఏదన్నా నచ్చిందంటే ఢిల్లీ పోతారు, నిన్న పైసలు మూట కడతారు, పదవులు తెచ్చుకుంటారు. వీళ్ళకి అంతే. పోనీ కార్యకర్తలను పట్టించుకుంటారా లేదు, ప్రజలను పట్టించుకుంటారా లేదు, పోనీ వాళ్ళని పట్టించుకుంటారా లేదు. వాళ్ళు బిజినెస్ మైండెడ్ అన్నట్టు ఈ పెట్టుబడిదారు అన్నట్టు. సో అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు. వలసవాద కాంగ్రెస్ రాజ్యం వెళ్తున్నది. సో పెట్టుబడిదారి వ్యవస్థ కూడా రాజ్యం వెళ్తున్నది. సో గిదే జరుగుతున్నదని మా జీవన్ అన్న క్లారిటీగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇగో గిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగిన ఎపిసోడ్. ఇక ఈ విషయం మీ అందరికీ తెలియాలి కాబట్టి నేను చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక ఇది ఎట్లున్నదా, ఇక మరొక అంశం కూడా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం కాబట్టి ఇగో ఇది ఎవరు, మా మంత్రి కొండా సురేఖ గారు నిన్న 2 రకాల వాదనలు తెర మీదకి తెచ్చిళ్ళు. ఆ 2 రకాల వాదనలు కూడా మనం ఒకసారి విందాం. ఎందుకంటే కొండా సురేఖ గారు చేసిన వాదనలలో భిన్నమైన వాదనలు ఉన్నాయి, భిన్నమైన కథలు ఉన్నాయి, భిన్నమైన అంశాలు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా మనం క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దీంట్లో మనం పూర్తి స్థాయిలో కూడా నిన్న ఈ వీడియోను పూర్తిగా కూడా మనం అప్లోడ్ చేసిన ఒకసారి ఆ వీడియోకి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ మంత్రి కొండా సురేఖ గారండి వరంగల్ జిల్లాకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఒక వెలిగిన నేత. పూర్తి స్థాయిలో వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించి పరకాల నియోజకవర్గం, దాని తర్వాత వరంగల్ తూర్పు అంటే బీఆర్ఎస్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా వరంగల్ను శాసించాలనే ఆలోచనలో ఉంటారు. సో దాంట్లో భాగంగా మంత్రి కొండా సురేఖ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఇక రేవంత్ సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు అయితే దక్కించుకున్నది. ఒకసారి కొండా సురేఖ ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపరీక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. ఒక్క నిమిషం ఇక్కడ మీరు చాలా క్లారిటీగా వినాలి. నేను చాలా ఖచ్చితత్వంతో చెప్తున్నాను. ఇక్కడ మంత్రి కొండా సురేఖ గారు ఏమన్నారు, నేను ఫారెస్ట్ మంత్రిగా ఉన్నాను, నా దగ్గర అనేక కంపెనీలు వస్తూ ఉంటాయి పెట్టుబడుల కోసం. దాంట్లో భాగంగా కొన్ని ఫైల్స్ వచ్చినప్పుడు క్లియరెన్స్ కోసం డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు అడిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చాలామంది మంత్రులు అయితే పైసలు తీసుకుంటారు. నాకు అలాంటి పైసలు అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటి అంటే మా పేరు మీద ఒక స్కూల్ ఉన్నది, దాన్ని డెవలప్మెంట్ చేయండి అంటూ కూడా చెప్తామంటూ కూడా చెప్తారు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీరు చెప్పే ప్రయత్నం చేసిలు అనేది ఏమన్నారు, మా పేరు మీద ఒక స్కూల్ ఉంది, దాన్ని డెవలప్ చేస్తే చాలు అంటూ చెప్పిల్లు, మీ పేరు శాశ్వతంగా ఉంటుంది అని చెప్తే ఇది మా చేతిలో లేదు మేడం, మేము పై వాళ్ళతో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తామనేసి కొండా సురేఖ. దీన్ని మళ్ళొక్కసారి మీరు విన్నారు, చాలా అవసరం ఇది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కాని కోణంలో నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపరీక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. వెయిట్ ఇక్కడ ఏం మాట్లాడిర్రు దీన్ని ఒకసారి నేను మళ్ళీ లోతుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీ అందరికీ కూడా ఈ సినిమా అర్థం కావాలి కాబట్టి నేను చెప్తా. ఇక్కడ మాట్లాడిన తీరేంది, మాట్లాడిన అంశం ఏంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఒక్కసారి ఇక్కడ పూర్తిగా కూడా ఇలా లాజిక్ ఎట్లుంటుందో కూడా నేను చెప్తా. ఈ లాజిక్ ఎట్లుంటుందో కూడా చెప్తా. ఏమని చెప్పిళ్ళు, నేను మినిస్టర్గా ఉన్నాను. ఎవరు? కొండా సురేఖ మినిస్టర్ దగ్గరికి ఏమొస్తాయి? పెండింగ్ ఫైల్స్ వస్తాయండి.
పెండింగ్ ఫైల్స్ అంటే కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడమో, లేకపోతే వాళ్ళు ఏదైనా బిల్లింగ్కు సంబంధించి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పైసలు రాకపోవడమో, లేదా ఏదైనా ఫ్లైఓవర్ విషయంలో కానీ, లేదా ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం నుంచి ఏంది అంటే ప్రభుత్వ భూమి లీజ్కి ఇవ్వడమో, ఇలాంటివి అన్నీ వస్తాయి. ఫైల్ వచ్చినప్పుడు ఈడ ఏమని చెప్పిండ్రు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ఫైల్కు సంబంధించిన ఎపిసోడ్లో అక్క ఒక చిన్న క్లారిటీగా చెప్పింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలవాల్సిన ఎపిసోడ్ కనబడుతుంది. ఏంది అనేది ఒక్కసారి మీకు చెప్తా. ఎందుకంటే తెలంగాణ రాజకీయ నాయకులు అంత మంచోళ్ళు ఉన్నారా అంటే నాకు అసలు ఒకటి ఫైల్స్ వచ్చినాయి. ఈ ఫైల్స్ క్లియరెన్స్ కోసం వచ్చినాయి. ఎవరు మినిస్టర్ గారు చెప్పారు ఈ క్లియరెన్స్కు రావడంతో ఈ ఫైల్స్ను క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలన్నప్పుడు మినిస్టర్లు ఏం చేస్తాడు, దాదాపుగా ఒక 100 కోట్లు ఉన్నదండి. 100 కోట్లు ఉంటే దీంట్లో కమిషన్ అడిగారు. కమిషన్ అడిగితే ఏం అడుగుతారో 10 కోట్లు లేకపోతే ఒక 5 కోట్లు ఖచ్చితంగా అడుగుతారు. 100 కోట్లలో 10 కోట్లు 5 కోట్లు అడుగుతారు. ఇక్కడ నాకు ఈ డబ్బులు అవసరం లేదు, కానీ మీ పేరు మీద ఈ ఫైల్స్ ఎవరైతే ఉన్నాయో వారి పేరు మీద స్కూల్ అంటే పాఠశాల, మన భాషలో పాఠశాలను వీళ్ళు డెవలప్ చేయాలి. వీళ్ళ ఫైల్స్ క్లియర్ కావడానికి వీళ్ళు ఏమని చెప్పింది, నాకు లంచం లేదా ఇతరత్ర అవసరం లేదు అన్నది. మన భాషలో ఇది లంచం అంటారు. లంచం నాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ఎవరు చెప్పారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన కొండా సురేఖ గారు చెప్పారు. కొండా సురేఖ గారు ఇంత క్లారిటీగా చెప్పారు కదా, ఏమని, నాకు అవసరం లేదు కానీ నా పేరు మీద పాఠశాల డెవలప్ చేయండి. ఇక్కడ ఏంటి సమస్య, ఫైల్ క్లియర్ కావాలి. వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఫైల్ ఉంటే క్లియర్ చేయాలి. కామన్గా దాన్ని సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. మినిస్టర్ హోదాలో పూర్తి స్థాయిలో ఫైల్ను క్లియర్ చేయడం వాళ్ళ బాధ్యత. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ చదివినా క్లాజులు చదివినా వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ వీళ్ళకు స్కూలుకు వాళ్ళ ఫైల్కి ఏం సంబంధం? నెంబర్ 1 క్వశ్చన్. అక్కడ వాళ్ళ ఫైలు మినిస్టర్ గారి చేతిలో ఉంది. సరే, మీరు ఇంతంత ఎంతో కొంత కమిషన్ అడుగుతారు, మీరు అడగలే, మంచి మనిషి. మరి పాఠశాలకు ఫైల్కి ఏం సంబంధం? ఇక్కడ ఇవ్వాల్సిన దాన్ని ఇక్కడ వీళ్ళ పేరు మీద పెట్టి దీన్ని డెవలప్మెంట్ చేసి ఈ పేరు ఇక్కడికి వస్తే మళ్ళీ ఎన్నికలలో మేము డెవలప్మెంట్ చేసినామని చెప్తారు. అయిపోయి ఇది ఇక్కడికి వెళ్ళలే. కానీ ఇది ఏం చేసిందంటే ఈ కమిషన్ అనేది ఏం చేసిర్రంటే ఇగో ఇక్కడికి వచ్చింది, దారి మళ్ళిచ్చిర్రు. ఎట్లా మళ్ళిచ్చి? సింపుల్ లాజిక్గా మళ్ళించేసిర్రు. మీరు సమాజం కోసం చేసేటోడైతే ఫైల్స్ అది కరెక్ట్ ఉంటే అది అన్ని క్లియర్గా ఉంటే ఏ లంచం లేకుండా సంతకం పెట్టియచ్చు. కానీ ఇవాళ రేపు మన మంత్రులల్లా ఒక్కసారి మనం లెక్కేసుకుంటూ వద్దాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిపోయి అన్ని విజువల్లో చూసాం. తర్వాత నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 అంటున్నాడు. కాబట్టి నెంబర్ 2 అయినా ఆల్రెడీ ఈడీ దాడులు జరిగిన దానికి సంబంధించి మనం క్లారిటీగా చూసాం. దాని తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆయన మీద అనేక రకాల ఆరోపణలు, 1, 2 ఇట్లా చెప్పని అవసరం లేదు, మస్తున్నాయి. కమిషన్లు అడుగుతున్నాడు, అది కాంట్రాక్ట్ బిల్లుల క్లియర్ కోసం ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా అడుగుతున్నాడు అనేది ఉన్నది. ఇంకెవరున్నారు? కోమటిరెడ్డి బ్రదర్స్. వాళ్ళ కాంట్రాక్టులు తప్ప వేరే ఏమీ చేయరు అనేది మునుగోడు ఎన్నికలలో మా ఉంది తెలుసు, మొన్నటి ఎన్నికలలో తెలుసు. ఇప్పుడు కాంట్రాక్ట్లే పరమావధిగా నడుస్తున్నాయి. అదేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు దాదాపుగా 7,000 కోట్లు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద, రైతు బంధు అదే పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన డబ్బులను ఉంచితే బిల్లులు విత్డ్రా చేసుకున్నారు అనేది వాళ్ళ మీద ఆరోపణ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మా పొన్నం ప్రభాకర్ మీద హుజరాబాద్కు సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి అదేంది మన దాని పేరేం పేరు బూడిది మీద ఆరోపణ చేసిండు. ఇంకెవరున్నారు? సీతక్కకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఏది ఇసుకకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంకెవరున్నారు? ఇంకా ఆరాధిద్దాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అంటే పక్కన పెట్టుర్రే. పాప ఆయనకు ఈ లొల్లులు పంచాయతీలు ఉండే, ఆయన కథే వేరు. ఆయన ఇవన్నీ పట్టించుకోడయ్యా, అవన్నీ నాకు తెలుసు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో నీతిగా నిజాయితీగా ఉన్నారు అంటే హాస్యాస్పదంగా అవుతుంది. అర్థమైపోయింది కదా? సరే, ఇది మన అక్క చెప్పిన వాదం. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పింది అక్క అనేది ఒకసారి మన అందరం కూడా వినాలి ఈ వీడియో. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అందరూ వినాల్సిన వీడియో కాబట్టి ఇక్కడ అయిపోయింది. ఒకసారి మొత్తం వీడియో వినబెట్టే ప్రయత్నం అయితే మీకు చెప్తా. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ అందరికీ తెలవాలి కదా. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో వాస్తవం ఏంది అనేది అందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈరోజు పూర్తిగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో మన మంత్రులు మాట్లాడుతున్న అంశం వాళ్ళకే క్లారిటీగా తెచ్చే ప్రయత్నం మనం చేయాలి. రైట్, ఒకసారి మళ్ళా ఏది మంత్రి గారు మాట్లాడండి బిఫోర్ ఆఫ్టరు
ఇది మొత్తం ఈయన పెడితే ఇక మొత్తం ఈయన ఒక్కసారి క్లియర్ అయిపోతుంది, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపక్షం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడాను. అందరూ వాళ్ళు కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపక్షం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా జనరల్ గా మంత్రులు అనేటువంటి రైట్. అక్క చెప్పిన వాదేనేంది, జనరల్గా నేను మంత్రి అనే మాట మాట్లాడినా అన్నారు. మంత్రి కాంగ్రెస్ మంత్రి ఉండరు, అట్లాని బీఆర్ఎస్ మంత్రి ఉండరు, అట్లాని బీజేపీ మంత్రి ఉండరు, అట్లాని కమ్యూనిస్ట్ మంత్రి ఉండరు, అట్లాని ఇండిపెండెంట్ మంత్రే. మీ ప్రభుత్వమా పరాయి ప్రభుత్వమా ఏ ప్రభుత్వమైనా మొత్తానికైతే మంత్రులు అయితే కమిషన్ తీసుకుంటారనే క్లారిటీ తెలంగాణ ప్రాంత ప్రజలకు చాలా క్లియర్గా కూడా వచ్చింది అనేది అర్థమైపోయింది. సో ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ రాజకీయ నాయకుడు సేవ చేయడానికి రాజకీయాలలోకి రావట్లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా మనం ఏంటి అంటే భ్రమలో బతికినట్టు అయిపోతుంది. నా భాషలో చెప్పాలంటే భ్రమలో కలలో ఇలలో అంటారు కదా, అట్లా బ్రతికినట్టు ఉంటుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం చాలా కరెక్ట్. అసలు ఈ సందర్భంగా నిజంగా అది కాంగ్రెస్ మంత్రులా లేకపోతే బీఆర్ఎస్ మంత్రులా లేకపోతే బీజేపీ మంత్రులా లేకపోతే ఇంకోలా అనేది పక్కన పెట్టినా కూడా మొత్తానికి బాహాటంగా మనందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక ఫైల్ మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా లంచాలు వసూలు చేస్తాడు. మన భాషలో లంచాలను అడుగుతాడు, లేదా కమిషన్ అంటే గదే తెలంగాణ భాషలో లంచం అదైతే అడుగుతాడు అని చెప్పిండు. అయితే ఇప్పుడు ఇక్కడ పని ఎవరికి వచ్చింది, పని ఎవరికి వచ్చింది పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఇది ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏసీపీ దాడులకు పోయింది. సో సార్ మీరు మంత్రుల మీద ఫోకస్ పెడితే చాలామంది బయటపడతారు. మరి మా అక్క చెప్పిన ప్రకారం లెక్క ప్రకారం ఏ పార్టీ అయితే మనకెందుకు, అది పాపం ఆయన ఎంత కష్టపడి కాంట్రాక్టు తీసుకున్నాడో ఎంత పని చేసిన తర్వాత ఫైళ్ళు తమ దగ్గరికి వచ్చినాయో దాన్ని క్లియరెన్స్ ఉంటే సంతకం పెట్టి ఇచ్చేయాలి. కానీ క్లియరెన్స్ కోసం పైసలు డిమాండ్ చేస్తారు అనేది మనకి ఈరోజు చాలా క్లారిటీగా ఒక మంత్రి గారి నోట అంటే సురేఖ గారు ఈ సందర్భంగా చెప్పడం చాలా మంచి విషయం. మంత్రి నోట వచ్చిన ఈ మాట చాలా మంచి పరిణామం. ఎందుకంటే మంత్రులు కూడా లంచాలు తీసుకుంటారు అనేది క్లారిటీ అయిపోయింది. అది ఏ పార్టీతో మనకు సంబంధం లేదు. సో మొత్తానికైతే మంత్రులు అయితే ఫైల్ క్లియరెన్స్ కోసం పైసా అడుగుతారు. కాదంటే ఇక్కడ సురేఖకి ఏం అడిగిందంటే పూర్తి స్థాయిలో కూడా అక్క అడిగింది ఏంటంటే నాకు గసొంటి ఇష్టం లేదు, మీ పేరు మీద ఏదన్నా మీకు ఆలోచన ఉంటే లేకపోతే మీకు చేయాలనిపిస్తే ఏదన్నా స్కూల్ దత్తత తీసుకొని లేకపోతే ఇంకోటి ఏదన్నా దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయమని అక్కడిగింది. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అంటే లాజిక్ చాలా సింపుల్ అండి, పెద్దగా మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సరే ఇప్పుడు మనం ఒకసారి మొత్తం మాట్లాడుకుందాం ఎపిసోడ్కు సంబంధించి, ఎందుకంటే వాస్తవాలు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏందిడా ఒక సినిమా ఉంటుంది అబ్బా, ఏదో పైసా 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 అని ఆ పాట ఉంటుంది నానిగాన్ సినిమాలో పైసా గురించి ఒక పాట ఉంటుంది. పైసానేనా ఆ సినిమా పేరు కూడా పైసానేనట. ఆ సినిమాలో మొత్తం పాట ఉంటుంది. అదేంటి అంటే అక్కడ
ఒక పేద కుటుంబానికి సంబంధించిన ముసలైన కొడుకు ఆ ఇటుక బట్టీల దగ్గర పనిచేస్తాడు. పనిచేస్తే అక్కడ ఒక స్టోరీ జరుగుతుంది. దాంతో పాటు అందులో హీరోయిన్కు సంబంధించి అనుష్కనే ఎవరు ఉంటారు, వ్యభిచార గృహాలకు సంబంధించిన ఎపిసోడ్ ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన సార్ పైసలు పడితే అవి తీసుకొని ఇట్లా రకరకాలుగా కూడా అంటే ఒక కథనాన్ని పూర్తి స్థాయిలో సినిమా రూపంలో చూపెట్టారు చూడు. ఆ పైస మీద ఎంత ఆపచ్చన ఉన్నదో ఇక్కడ వీళ్ళకి ఎంత ఆపచ్చన ఉంటుందో ఒకసారి మనం దాని గురించి కూడా చర్చిద్దాం. ఒకసారి చూడురి. ఫైల్ కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, ఫైల్ కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. ఇది మనం చెప్పిన మాట కాదు. సో మంత్రులందరూ కూడా ఏ పార్టీ అయినా ఇదే ధోరణిలో ఉన్నారనేది క్లియర్ కట్. సో ఫైల్ కదలాలంటే డబ్బులు ఇవ్వాలనేది క్లియర్ కట్. ఇవో బాహాటంగా చెప్పినా, తెర ముందు చెప్పినా, తెర వెనుక చెప్పినా బయటకి నిజం ఏంది అంటే ఒక ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాలండి. ఇది నిజమైన విషయం, నేను చెప్తున్నా కదా. చర్చనీయాంశంగా మారిన కొండా వ్యాఖ్యలు. మంత్రులు డబ్బులు తీసుకునే ఫైల్ క్లియర్ చేస్తారన్న సురేఖ. కాంగ్రెస్ సర్కార్ అంటేనే 30% కమిషన్ అనే చర్చ. RRBU ట్యాక్సీలు వసూలు చేస్తున్నారని ఇప్పటికే ప్రధాని సైతం ఆరోపణలు. మంత్రి మాటలతో ఆరోపణలు నిజమని ప్రచారం. RR ట్యాక్స్, B ట్యాక్స్, U ట్యాక్స్ ఇవన్నీ తెలుసు కదా. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2028 వరకు చాలా క్లారిటీగా కూడా మనం చర్చించుకోవాల్సిన ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే RR ట్యాక్స్, U ట్యాక్స్, దాంతోపాటుగా B ట్యాక్స్. ఇవి ఎవరి అఫీషియల్గా ప్రభుత్వం వేసే ట్యాక్సులు కాదు, అన్అఫీషియల్గా ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు లేకపోతే ఇతరతర సో అండ్ సో వాళ్ళ బంధువులకు సంబంధించి వేసే ట్యాక్స్. ఇది రాజ్యాంగంలో లేదు, లేదా దీనికి సంబంధించిన జీవో లేదు. ఇది అన్అఫీషియల్గా వసూలు చేసే ట్యాక్స్. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతున్న ఎపిసోడ్ అన్నట్టు. ఒకసారి కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అంటేనే కాంగ్రెస్, ఇవి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు. కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. మంత్రుల దగ్గరకు వచ్చే ఫైళ్లకు క్లియరెన్స్ రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. స్వయంగా మంత్రినే డబ్బులు తీసుకుంటున్నామని చెప్పడంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్ళు చేసిన ఆరోపణలు నిజమని స్పష్టమైంది. దీంతో కాంగ్రెస్ కమిషన్ల వ్యవహారం రచ్చరచ్చగా మారింది. సొంత పార్టీలోనే కుంపటి మొదలైనట్టయింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశాన్ని మళ్ళొక కమిషన్లు ఫుల్ ఖజానా ఢల్. ఇక్కడ విషయం ఏంది అంటే మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన ఎపిసోడ్ మరోలా ఉంది. ఏంది అంటే మంత్రులు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఫైల్ ఏదైనా క్లియర్ చేసేటప్పుడు కమిషన్ తీసుకుంటారు లేదా డబ్బులు తీసుకుంటారు. కానీ నేనేమన్నానంటే మా గసొంటి అదు ఏదన్నా డెవలప్మెంట్ చేయమన్నా అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే అది కాంగ్రెస్ మంత్రులని కాదు, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ కమ్యూనిస్టో లేకపోతే ఢిల్లీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ లేకపోతే ఇతర రాష్ట్రాలు అట్లా కాదు. ఒక మంత్రి దగ్గరికి ఏదైనా ఫైల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా పైసలు తీసుకుంటారు అనేది ఫుల్ క్లారిటీ అన్నట్టు. ఇక్కడ ఏం జరిగింది, మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలనమైన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అవినీతిని మంత్రి నిర్ధారించారంటున్న విశ్లేషకులు. ఇప్పటికే మెజార్టీ మంత్రులపై కమిషన్ల ఆరోపణలు. గతంలో సచివాలయంలో ధర్నాకు దిగిన కాంట్రాక్టులను ఆర్ ట్యాక్స్ పై రాహుల్కు ఇటీవల రియాల్టర్ల ఫిర్యాదు. ఇక రాష్ట్రంలో RR ట్యాక్స్ అని గతంలో ప్రధాని ఆరోపణలు. 30% కమిషన్లు తీసుకున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలపై అధికారంలో అంతర్మదం. రాష్ట్రంలో నడుస్తున్నది కమిషన్ల సర్కార్. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల పేరు బయట పెట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా మంత్రుల వద్దకు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని కొన్ని క్లియర్ చేస్తారు. కానీ నయా పైసా పైన ఇవ్వాల్సిన పని లేదు. మీరు సమాజం సేవ చేయండి, మా స్కూలు 1-2 డెవలప్ చేయండి, మీ పేరు గుర్తుండిపోతుందని మంత్రి క్లియర్గా చెప్పారు. అంటే నాకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా స్కూల్ డెవలప్మెంట్ చేయమని చెప్పారు. మంత్రి శాలరీ ఎంత ఉంటుంది ఒకసారి చూడు. ఒకసారి ఇక్కడ చూడు రే, ఇందులో ఇంకొక ఉన్నది కథ నేను చెప్తా. ఒకసారి వాళ్ళ శాలరీలు ఎంత ఉంటాయో చూద్దాం. ఒకసారి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కమిషన్ల వాదంగా అంటే ఒక మినిస్టర్ అయిన తర్వాత నేను ఊహించని పరిణామాలు కొన్ని మీకు చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు మనం లోతుగా కనుక చర్చించుకుంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ వాళ్ళు ఒకటోసారి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా కేవలం 6 నెలలు దాటలేదు అద్భుతమైన ఇల్లు వస్తుంది. 6 నెలలు దాటలేదు ఫామ్ హౌస్ వస్తున్నది. 6 నెలలు దాటలేదు పూర్తి స్థాయిలో కూడా ఎంత అంటే అసలు మనకు ఊహించని ఖజానా వాళ్ళకు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, రైతుకు సంబంధించి వర్షాకాల పంట వేస్తాడు, ఎండాకాల పంట వేస్తాడు. ఇంకా లక్కు బాగుంటే 3 పంటలు పండుతాయి, లేదా 1,24,000 మొత్తం అలవెన్స్లతో గారు. రైట్. ఇప్పుడు ఒక మంత్రి ఒక జీతం ఎంత? 1,24,000. ఇంకేమైనా ఉన్నా పైన 700, 300 అట్లా 1,24,000 జీతం అండి. ఏది ఒక మంత్రి జీతం. అలవెన్సులు 2,500. ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఎనఫ్. సో మొత్తానికి 1,26,500 జీతం అలవెన్స్లతో కలిపి. క్లియర్ కట్గా కదా, 1,26,500. ఇప్పుడు ఒక మంత్రి అయితే
సో ఈ జీతానికి సంబంధించి మనం ఇంకా లోతుగా చర్చించుకుంటే ఒక మంత్రి దగ్గర కాన్వాయ్లో తక్కువలో తక్కువ ఎన్ని ఉంటాయి కార్లు? ఒక 6 నుంచి 10 ఉంటాయా? 10 ఈజీగా ఉంటాయి. 10 కార్లు ఉంటాయండి. 10 కార్లతో పాటు వాళ్ళకు ఏది పోలీసులకు సంబంధించిన గన్మెన్లు ఉంటారు, వీళ్ళకి ఫుడ్ వీళ్ళే పెట్టాలి. దాంతోపాటు డ్రైవర్లు ఉంటారు, పిఏలు ఉంటారు, పిఆర్ఓలు ఉంటారు, ఆఫీసు ఉంటుంది వీళ్ళకు. ఈ కేవలం 1,24,000 జీతాలలో ఇది ప్రభుత్వం చెల్లించే జీతాలు ఇవి పక్కన పెట్టుకోరు. కానీ వీళ్ళ పర్సనల్గా మాత్రం కొన్ని వెహికల్ తిరుగుతాయి, వీళ్ళ హ్యాండ్వర్లో జరుగుతాయి కదా. 6 నెలల్లోనే 1,24,000 జీతాలకు అంటే 1,26,500 జీతం వచ్చే ఒక మంత్రికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకు ఫామ్ హౌస్లు ఎట్లా వస్తాయండి? ఫామ్ హౌస్ కానీ లేకపోతే ఎకరాలకు భూములు ఏమైనా ఉండతాయండి? ఇది కాదనుకుంటే మీరు ఆలోచించుర్రి. భూములు, ఇల్లులు, ఇక నియోజకవర్గాలలో అద్దాల మేడలు కనబడతాయి. యాడ్ నుండి వస్తాయి? కేవలం 1,26,500 రూపాయల జీతం ఇది. ఒక మంత్రి జీతం 1,26,500 రూపాయల జీతం అలవెన్సులతో కలిపి. అలవెన్సులతో కాకపోతే 1,24,000 జీతం. మరి ఈరోజు ఈ జీతానికి వీళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఒకసారి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం. అన్న ఒక మంత్రికి సంబంధించిన జీతం పూర్తి స్థాయిలో 1,24,000 రూపాయలు, అలవెన్స్లు 25. ఎమ్మెల్యేది ఎంత ఉన్నది? ఎమ్మెల్యే ఎంపీ ఒకసారి అందరు చూడు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి జీతం కూడా చూడు. సో మొత్తానికి ఈ ఒక్క జీతంలో వీళ్ళకు బంగ్లాలు వస్తాయి, భూములు వస్తాయి, ఇల్లులు వస్తాయి, అసలు కార్పొరేట్ స్థాయిని మించి వస్తున్నాయి. ఎంత ఆశ్చర్యకరం అంటే ఒక మంత్రికి సంబంధించి ఇట్లుంటే ఇక మన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు కేవలం 6 నెలల్లో 25,000 నెలకు అంతే. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులను చూడరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఎమ్మెల్యేలను వీళ్ళు కేవలం 6 నెలలలో అద్భుతమైన ఇల్లులుగా ఇచ్చిన ఎమ్మెల్యేలను ఒకసారి మీరే చూడరు. మీరు మీ నియోజకవర్గాలు వాళ్ళ నియోజకవర్గాలు ఇంటింటికి తిరిగిన అవసరం లేదు, వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తే అయిపోతుంది. కొత్త ఇల్లులు వస్తాయి. అవి కొత్త ఇల్లులు దగ్గర నాకున్న సమాచారం 6 కోట్ల నుంచి 10 కోట్ల వాల్యూ చేస్తుంది. తక్కువ అన్న 6 కోట్ల లోపు ఉంటుంది. ఇల్లులు ఎక్కడి నుండి వస్తాయండి ఒక ఎమ్మెల్యే అయితే? ఒకటి. రెండోది ఈయనకు కూడా ఎకరాలకు భూములు వస్తాయి. ఏంది వాళ్ళ బామ్మని, బావని, సడ్డకుడని, అన్నని, తమ్ముడని వాళ్ళ పేర్ల మీద వస్తాయి. అంటే ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యేకు గిడి 25,000 ఉంటుంది, మంత్రికి 1,25,000 ఉంటాయి, 24,000 ఉంటుంది, అలవెన్స్లతో 2,500. మరి వీళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నారు? ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే క్లియర్ కట్గా ఏంది, ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఫైల్స్ వస్తాయి, దాని సంతకం పెడితే లంచాలు వస్తాయి. అంటే క్లియర్ కట్గా అఫీషియల్గా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేది ఒకటి. ఇది ఒకటి క్లియరెన్స్గా అర్థమైపోయింది. అయితే వీళ్ళ పరిస్థితి ఇట్లున్నదా? మరి మన రాష్ట్రం పరిస్థితి ఏందనుకుంటారు? 1,24,000 రూపాయలు వచ్చే మంత్రి బంగ్లాలు కడతారు, అద్భుతమైన ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, అద్భుతమైన ఎకరాలు కొంటారు, విల్లాలు ఉంటాయి, కార్పొరేట్ స్థాయిని మించే లెవెల్ ఉంటుంది. అసలు నాకు తెలిసి అనిల్ అంబానీ, ఆదాని వీళ్ళు ఉంటారు కదా దేశవ్యాప్తంగా ఉన్న, వీళ్ళను మించిపోయి ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మన రాష్ట్రం చూడండి. 2024-25లో పరిస్థితి రెవెన్యూ రాబడులు అంటే అంచనాకు సంబంధించి ఎంత? 2,21,242 కోట్ల అంచనా. ఏంది రెవెన్యూకి సంబంధించిన రాబడులు మనకు వచ్చేటి వచ్చిన ఎంత? 1,67,804 కోట్లు. తగ్గుదల ఎంత అయింది? 53,438 కోట్లు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇక్కడ 53,438 కోట్లు తగ్గుదలైంది. పైసలు ఎవరి జేబులకు పోయినాయి? క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి. అంచనా వ్యయానికి సంబంధించి ఇక్కడ మీరు చాలా క్లియర్గా కూడా రెవెన్యూకు సంబంధించిన రాబడులు అండి. అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత రావాలి? 2,21,242 కోట్లు రావాలి. కేవలం వచ్చేది ఎంత? 1,67,804 కోట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే 53,438 కోట్లు ఎక్కడికో పోతున్నాయి. ఒకటి. ఇక పన్ను ఆదాయానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ రెవెన్యూ రాబడులలో భాగంగా 2.23% తగ్గుదల జరిగిందా? ఇక పన్ను ఆదాయం 1,64,397 కోట్ల రూపాయల అంచనా. ఇది మన రాష్ట్రానికి సంబంధించి ఎంత రావాలి అని చెప్పడానికి ఇది అన్నట్టు. సో ఎంత రావాలి ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే పన్నుల రూపంలో మనకు రావాల్సిన ఆదాయం 1,64,397 కోట్లు. మరి వచ్చింది ఎంత? 1,36,223 కోట్లు, 83 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే
దాదాపుగా 5%, 5.98% తగ్గింది. అంటే 28,114 కోట్లు ఎవరి జేబులోకే వెళ్తున్నాయి, ఎక్కడికో వెళ్తున్నాయి. డౌటే ఇది. ఎందుకు తగ్గింది, దానికి సంబంధించిన వివరణ ఏంది, ఎందుకు తగ్గుతుంది, 2023-24 సంవత్సరంలో ఎందుకు తగ్గుతుంది? ఇంకా హైలైట్ విషయం ఏంది తెలుసా, మనం ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలట, స్టాంపులు రిజిస్ట్రేషన్లు అంటావు కదా, అదైతే అసలు మీకు ఊహించని స్థాయిలలో ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇది 18,228 కోట్లు అంచనా వ్యయం. మనకు రావాల్సిన ఆదాయాలు ఇవన్నీ. సో ఇందులో వచ్చింది ఎంతో తెలుసా, 8,473 కోట్లు మాత్రమే. అంటే మిగతా 9,775 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి. ఎందుకు తగ్గింది, రీజన్ ఏంటి అన్న? ప్రభుత్వానికి సంబంధించి రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది పడిపోయింది. ఏది పడిపోయినా ఎక్కడ రిజిస్ట్రేషన్లు అక్కడ అవుతాయి, దాని జరుగుతాయి. కానీ ఇక్కడ తగ్గుదల ఎందుకు వస్తున్నది, ఈ తగ్గుదల పైసలు ఏడికి పోతున్నాయి, ఈ తగ్గుదల పైసలు ఎక్కడికి పోతున్నాయి? 2024-25 సంవత్సరంలో మనకు రెవెన్యూ రాబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో 53,438 కోట్లకు సంబంధించి, అంటే పూర్తి స్థాయిలో ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ కూడా చేద్దాం. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది 53,438 కోట్లు ప్లస్ దీనికి సంబంధించి 28,114 ప్లస్ దాంతోపాటు 9,755 ఈజ్ ఈక్వల్ మొత్తం మనకు వేరేటోళ్ళ జేబులలోకి వెళ్ళేటి, వేరే వాళ్ళ ఖాందానంకి వెళ్ళేది ఎంతో తెలుసా? అక్షరాల ఇక్కడ ఒకసారి ఆలోచించాలి, 91,000 కోట్ల 307, ఇక 91,307 కోట్లు మన ఖజానా నుంచి పక్కదారి పోయినాయి. 2023-24-25 సంవత్సరంలో తగ్గింది ఇది. మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎక్కడికి పోయింది, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏడికి పోయింది, ఎందుకు తగ్గినది? 91,307 కోట్ల రూపాయల లోటు ఇది ఎవరి జేబులోకి వెళ్తుంది, ఎందుకు తగ్గింది? దీనికి రీజన్ ఏంటంటే, ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంబంధించి కంపెనీలు రాలే, లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోయింది, లేకపోతే రిజిస్ట్రేషన్లు, ఇదంతా ముచ్చట కాదన్న. 91,307 కోట్లు జేబులు మారుతున్నాయి, చేతులు మారుతున్నాయి అనేది క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రెవెన్యూకి సంబంధించి తగ్గుదల జరిగింది, ఎందుకు తగ్గింది? నాకు ఫైల్ క్లియర్ కావాలి, నేను అక్కడనే కమిషన్ ఇస్తే ఇక్కడ ఇచ్చుడండి, రిజిస్ట్రేషన్ దగ్గర పోవాలి. ఇప్పుడు నాకు 5-6 ఎకరాలు నది, పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్కి సంబంధించి చేయాలి, వేరే రకంగా వెళ్ళిపోతుంది. అంటే ఒకసారి రాష్ట్రానికి సంబంధించి చూస్తే, ఇక గత సంవత్సరంలో పడిపోయిన రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ బడ్జెట్ అంచనాలలో వచ్చింది 3వ వంతే, 2.21 లక్షల కోట్ల అంచనం వచ్చింది కేవలం 1.67 లక్షల కోట్లు. కుప్పగులైన రియల్ ఎస్టేట్ రంగం, తగ్గిన జీఎస్టీ వసూలు, సగానికి పడిపోయిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడి, 2023-24తో 1,285 కోట్ల రాబడి తగ్గుదల. కోవిడ్ను మినహాయిస్తే రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కాక్కు కూడా సమర్పించిన వార్షిక నివేదిక అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒక మంత్రి వ్యాఖ్యల వల్ల మనకు బయటపడ్డ అనేకమైన సంచలన విషయాలు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లో భాగంగా ఎంత ఏమైంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్. సో దీంతో పాటుగా ఇదే విషయానికి సంబంధించి ఇటు మా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో స్పందించిలు. ఇటు కిషన్ రెడ్డి ఏమన్నాడు, కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం ఇదే అంశానికి సంబంధించి. అయితే ఇక్కడ ఒక అంశాన్ని చూడొచ్చు, రాష్ట్రంలో కమిషన్ సర్కార్ ఇప్పటికైనా నిజాలు ఒప్పుకున్నారు, మంత్రులే స్వయంగా చెప్తున్నారు, కమిషన్లు తీసుకున్న మంత్రుల పేర్లు చెప్పాలి, సురేఖ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలి కేటీఆర్, రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలి కిషన్ రెడ్డి. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా అడుగుతున్నారు. నిజంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో కమిషన్ సర్కార్ నడుస్తున్నది అంటే RRR కానీ, బీ ట్యాక్స్ కానీ, యూ ట్యాక్స్ కానీ, ఈ ట్యాక్స్లు ఎక్కడి? ఈ దేశానికి సంబంధించిన హైలైట్ విషయం తెలుసా, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో RR ట్యాక్స్ నడుస్తున్నదండి. నేను చెప్పలే ఆ మాట, రాష్ట్రానికి సంబంధించిన పాపం మా అమాయకమైన తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పలే, లేదా మా వైఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ చెప్పలే. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు తెలంగాణలో RR ట్యాక్స్ నడుస్తున్నదని. ఈ రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీలు చెప్పిన యూ ట్యాక్స్ నడుస్తున్నది. ఈ రాష్ట్రానికి సంబంధించిన పోరాట యోధులు చెప్పిళ్ళు ఈ తెలంగాణలో బీ ట్యాక్స్ నడుస్తున్నదని. ఈ ట్యాక్స్లన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి ఇది తెలంగాణలో కుంపటిగా మారిన పంచాయతీ. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన తరుణానికి సంబంధించి చూద్దాం. ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంది అంటే, ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూస్తారు కదా, దీనికి సంబంధించి ఒకసారి ఈ ఎపిసోడ్ను చూడుర్రి. పుష్కరాల పైసలు ఫుల్లు, సౌకర్యాలు నెల్లు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి చిక్కర్లు కొడుతుంది, దాన్ని చూపెడతా.
దానికంటే ముందు ఒకసారి ఈడ చూద్దాం. ఏర్పాట్లపై భక్తుల మండిపాటు మొదలైన 2 రోజులకే అసంతృప్తి. వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు జాగలేదు. 35 కోట్లు ఏం చేశారని జనం నిలదీత. దర్శనానికి 100 వసూలు చేస్తున్నారని సాధువులు సైతం ఆగ్రహం. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పుష్కరాలలోనూ సర్కార్ ఫెయిల్ అయిందన్న విమర్శలు వస్తున్నాయి. సరస్వతి పుష్కరాల కోసం 3-4 నెలలుగా ప్రభుత్వం హడావిడి చేసిన ఏర్పాట్ల కోసం 35 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కనీస సౌకర్యాలు లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు నిల్వ నీడలేదు, మండిపడుతున్నారు. మా సొమ్ము తిన్నారే తప్ప మాకేం చేశారంటూ నిలదీశారు. పుష్కరాలు మొదలైన 2 రోజులకే జనం నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సరే, ఇదే విషయానికి సంబంధించి ఏది సాధువులకు సంబంధించి నేను నిన్న ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది ఎపిసోడ్కు సంబంధించి నేను చూసిన చాలా ఆశ్చర్యాన్ని వేసింది. వీళ్ళందరూ సాధువులండి. సాధువులు దేనికి దైవ దర్శనానికి సంబంధించి పీఠాలకు సంబంధించి ఉత్సవాలు జరిగినప్పుడు ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఒకసారి ఇక్కడ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని సాధువులు చెప్పి ఏమన్నారో అయినారు. చూస్తున్నారు కదా, కాళేశ్వరం టికెట్. ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా, 100 రూపాయలు బతిలాడాం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డిది అదో బెడ్షీట్ లాంటి దొడ్డిది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, మెరటెండ 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర. విఐపి దర్శనం, మీ విఐపిల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మాట వంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్య, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్లో పోతామంటే 100 రూపాయలు కట్టు పో, మీరు పైసలు తీసుకోవట్లేదు, అందరూ సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి. మీరు మానవత్వం లేదా? కనకరం లేదా? మీరు హిందువులు గారా? జాలి దయ లేదా? అందరు మీలాగా కరోడ్పతులు ఉంటారనుకుంటున్నారా? కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళు ఉంటారా? కూలి నాలి చేసుకున్నటువంటి వాడు, ఎక్కడితో డొక్కాడనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ, మా జగన్మాత సరస్వతి వాణి, ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు 100 రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి. 20 రూపాయలు పెట్టండి, బీదవాడికి పెట్టండి. మీలాగానే డబ్బున్నోళ్ళు ఉంటారనుకుంటున్నారా? బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ, తినడానికి వ్యవస్థ లేదు. భోజనానికి వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది. ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి, అక్కడ చూడు హనుమాన్ స్వాములు కూడా చెట్ల కింద తింటున్నారు. అక్కడ చూపెట్టండి, అక్కడెక్కడ చెట్ల కింద తింటున్నారు జనం. మరి ఏం వ్యవస్థ చేశారు మీరు? 33 కోట్లు పెట్టి ఏదో తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు. దొబ్బిల దోపిడేనా? దేవాదాయ ధర్మాదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి, ఒకటి బిజినెస్. దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యాపారము చేయబడుతున్నది. హిందువుల పట్టనే వ్యాపారం చేస్తున్నాం, మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు. ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా, మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ నాయకులకే కావచ్చు, మీ గవర్నమెంట్కే కావచ్చు, హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. హిందువులారా మేల్కోండి, అందరూ ఖండించండి ఈ విషయాన్ని. ఇది సాధువులుగా ఖండిస్తున్నాం. సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు, మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని. ఆయన పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బందిని ఆ విధంగా తయారు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేలుకో హిందువా, మేలుకో. ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి. కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి. ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం.
హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అది పాపం వాళ్ళు సన్నాసులండి, అంటే సాధువులు, వాళ్ళే చెప్పారు. సో వాళ్ళకు కూడా కనీసం పూర్తి స్థాయిలో కూడా గిట్లా ఎక్కడికక్కడ ఆపితే ఎట్లా? మహాకుంభమేళ చూసినాం, మహాకుంభమేళలో ఎంత అద్భుతంగా వాళ్ళను మనం పూజించినాం, వాళ్ళకి ఎంత మంచిగా ఆహ్వానం పలికినాం. తెలంగాణలో కనీసం పుష్కరాలను కూడా చేయలేకపోతున్నారే. ఓ నా హిందూ సోదరులలో మీరు మేల్కొండి, 33 కోట్లు కాదు ఇక్కడ ఈ 100 రూపాయలు పెట్టి కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఆఖరికి ఇదే ఏర్పాట్ల మీద ఓ తల్లి మాట్లాడిందండి. ఓ తల్లి ఏమని మాట్లాడిందో ఒక్కసారి మీరే చూడరు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ తల్లి మాట్లాడిన అంశాన్ని కూడా ఒకసారి. ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేతగానే ఉన్నాము, అందరూ వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు. ఏ సౌకర్యాలు లేవండి, ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము అది చేసినాం. సరే పుణ్యాత్మలు శాంక్షన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అంటే అది బాగుంటది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి, నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు రప్పలు, ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలా వద్దా? ఏది లేదండి, మాకైతే ఏ సౌకర్యం లేదు. 35 కోట్లతోటి చేసినవని ప్రచారం చేసిండ్రు. 3 కోట్లు ఖర్చు పెట్టిందో లేదు అసలు. నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి, కానీ మాలాంటి ప్రజలు మేము ఎన్నుకున్నాలే కదా, మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేస్తారని అన్నారు కదా. మరి ఏమండి పైసలు తీసుకునే వరకేనా? మేము ఎన్ని కష్టాలు పడాలనా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పెడతాను మేమందరము. మా కోసం పోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేవి? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడ్డానిక? రైట్. మొత్తానికి అక్కడ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కదా, మన తెలంగాణ ఆడబిడ్డ కూడా మాట్లాడింది. ఏమని సౌకర్యాలు లేవు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో మేము సౌకర్యాలు చేసినాం, లేకపోతే మేము అది చేసినాం అని పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. కానీ ఎక్కడ కూడా ఏది లేదు అనే విషయం చాలా క్లారిటీగా కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పుష్కరాల విషయంలోనైతేనేమి, ఇతరత్ర విషయంలోనైతే ఎక్కడ కూడా ఈ ఏదైతే సౌకర్యాలు అన్నారు కదా, ఈడ సౌకర్యాలు లేవని ఆఖరికి సాధువులు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహ జ్వాలలను వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు 33 కోట్లు 35 కోట్లు అని చెప్పి ఈరోజు దర్శనానికి వస్తున్న ప్రతి వ్యక్తిని కూడా 100 రూపాయలు అడుగుతూ అందులో సాధువులను కానీ, లేదా మాల వేసుకున్న మా హనుమాన్ భక్తులను కానీ, లేదా ఇతర భక్తులకు సంబంధించి కూడా సౌకర్యాలు అనేది నిల్లుగా ఉన్నాయి. కనీసం సౌకర్యాలను కూడా కల్పించలేకపోయింది. అదే విఐపి అంటారు కదా, విఐపి అదే మీ భాషలో మీకు మాత్రం రాజభోగాల లెక్క సౌకర్యాలు కలుపుకున్నారు. మా ఓటు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మీ నేతలు పూర్తి స్థాయిలోకి ఇట్లా వ్యవహరిస్తే ఎట్లా అనేది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తానికి దర్శనానికి సంబంధించి మీకు ఎట్లున్నది, ఆడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏం కథ అనేది పూర్తిగా కూడా మీరు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా సరస్వతి పుష్కరాల కోసం 3-4 నెలల నుంచి ప్రభుత్వం మామూలుగా హడావిడి చేయలే. కానీ ఏం జరిగింది? వాళ్ళు చెప్పింది ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పుష్కరాలలోనూ సర్కార్ ఫెయిల్ అయిందనే విమర్శలు. సరస్వతి పుష్కరాల కోసం 3-4 నెలలుగా ప్రభుత్వం హడావిడి చేసిన ఏర్పాట్ల కోసం 35 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కనీస సౌకర్యాలు కూడా లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు నిల్వ నీడ లేదు అని మండిపడుతున్నారు. మా సొమ్ము తిన్నారు తప్ప మాకేం చేశారంటూ నిలదీస్తున్నారు. పుష్కరాలు మొదలైన 2 రోజులకే జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏర్పాట్లపై భక్తుల మండిపాటు మొదలైన 2 రోజులకే అసంతృప్తి, వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు జాగలేదు, 35 కోట్లు ఏం చేశారని జనం నిలదీత. దర్శనానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. సాధువులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక సాధువులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మా దేవాదాయ శాఖ మంత్రి కానీ, దేవాదాయ శాఖ కమిషనర్ కానీ మరి దీనికి ఒక వివరణ ఇస్తారా లేదా, చేస్తే ఎట్లా ఖర్చు చేసిళ్ళు, అది ఏ విధంగా అయింది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. రైట్. ఇక మరొక అంశం తెలుసు కదా మా అన్న, 3 రంగుల జెండా మట్టి సింహమూలే కదిలినాడు, ఈ పాటతోనే సీఎం రేవంత్ రెడ్డి అయింది అనుకుంటారా? ఆ పాట ప్రశ్నించే గొంతగలుగా మేము తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చాలామంది పాపం ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాను. ఎందుకంటే తెలంగాణలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండే కొంతమంది చెప్తున్నా, ఆ చిల్లరగాళ్ళు చేయబట్టే ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణం ఆ చిల్లరగాలి. ఓడు భూమి కబ్జా అన్నాడు, ఓడు నడి రోడ్ల మీద అతే రకరకాలుగా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, వాళ్ళ వల్ల ప్రభుత్వం మారింది, ప్రజలు విసుగు చెందిల్లా, వేసారిల్లా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చిందా, దానివల్ల అధికారంలోకి వచ్చిలా పక్కన పెడదాం. కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుండి డే 1 నుండి రేవంత్కు ఏంది సీఎం పదవి గండం. ఏ క్షణమైన సీఎంను మార్చే ఛాన్స్. సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు, మంత్రివర్గం కూడా రెండుగా చీలింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు, మంత్రివర్గ విస్తరణకు రేవంత్ అడ్డు, ఆటలు సాగవని భయపడుతున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, బీజేపీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయం. ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ మీకు మొన్ననే చెప్పిన ఒక వీడియోను కూడా చూపెట్టిన. ఏది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక సభలో చాలా క్లారిటీగా కూడా మాట్లాడిండు. నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే పేరు కూడా తీసుకొచ్చాడు. ఒకసారి మీకు ఆ వీడియో మళ్ళీ వినబెడతా. కాంటే వినురు, ఎందుకు అంటే ఇక్కడ కూడా ఆయనకు భయభ్రాంతులకు గురి అవుతున్నాడు అని చెప్పడానికి ఇది ఒక విషయం కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెలు తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే టనెల్లో బాధ్యతలను పూర్తయితాయి. ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్. సో ఎలైటి మహేశ్వర్ రెడ్డి చాలా సందర్భాలలో కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాడు రాష్ట్రానికి సంబంధించి. దాంట్లో భాగంగా ఒక క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చిండు, ఇది జరుగుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పాపం ఇప్పటి వరకు 36 గంటల 48 గంటలు, ఎన్ని గంటలు అయింది? 48 గంటలు 3 72 100 గంటలు దాటింది మావాడు ఇప్పుడు ప్రజలకు కనిపించక వినపడక. మీకు తెలుసో లేదో, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు కనబడతాయి, ఎక్కడ ఉన్నారా అని ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు బయటికి రాక చాలా సమయం అయిపోయింది. ఎందుకు అంటే ఉదాహరణకు నేను చెప్తా, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఫోన్ చేసి ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే హైదరాబాద్కు రావాలని కోరిండు. ఆ విషయంలో కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. కొత్త రేషన్ కార్డు విషయంలో స్పందించలేదు. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా సందర్భాలలో కూడా ఆ రెస్పాన్స్ అనేది లేదు అనే విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. సో దీంట్లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి విభేదాలు అనేది తారాస్థాయిలో ఉన్నది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, కొత్త ముఖ్యమంత్రి రావచ్చు, లేదా కాంగ్రెస్ ఈ దెబ్బతో ఖతమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది. ఏదైనా జరగచ్చు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో ఎలైటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఈ వాదనలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా మనకు కనబడుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సో ఫైనల్గా ఏదైనా జరగచ్చు అనేది ఒక ప్రధానమైన ఎపిసోడ్. ఇక దానికి సంబంధించి చూసాం. ఇంకా దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే ఇందులో ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూస్తున్నారు, నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, సిద్దిపేటకు సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ మీద రాతల రోతులు ఎంత తారాస్థాయికి చేరినాయి అనేది మీ అందరికీ తెలవాలి. సో దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగక్కేందుకు కొన్ని పత్రికలు రాసిన చిత్ర విచిత్రమైన అంశాలకు నేను వాళ్ళకు అంటే బ్రేక్ ఎక్కడికక్కడ కూడా మీరు రాసే రాతలు జర్నలిజానికి ఎంత విలువనెత్తాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్, హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా సుదీర్ఘ భేటీ. కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి. ఈ భేటీ బుజ్జగింపులలో భాగమేనా? మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం. రంగంలోకి కేసీఆర్, పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై వైరల్ చేస్తున్న కొందరు. గులాబీలో అంతర్గత పరిణామాలపై పూర్తి స్థాయిలో సర్వత్రా చర్చ. హరీష్ రావు కేటీఆర్ 2 గంటల చర్చ వెనుక ఆంతర్యం ఏంటి? ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ ఇంకో పేపర్ ఏది ఇది హరీష్ రావుతో కేటీఆర్ భేటీ, తెరపైకి కొత్త డౌట్స్. 2 గంటల పైగా సుదీర్ఘంగా చర్చ, తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపైన ముచ్చట. హరీష్ రావు పార్టీ మార్పు అంశం పైన కూడా అమెరికాలో సెటిల్మెంట్కు ముందు ఆసక్తికరమైన పరిణామం. సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకు కలిసారా? కేటీఆర్ హరీష్ రావు భేటీ వెనుక మతలబ్ ఏంటి? రైట్, ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. ఇది మన పత్రిక ప్రజావేలు, ఓకేనా? ఇప్పుడు నేను రాసుకొచ్చాను క్లియర్ కట్గా. తెలంగాణ వికాస సమితి. అసలు ఈ తెలంగాణలో ఏం జరగబోతుంది హరీష్ రావు కేటీఆర్ భేటీతోని అంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పోరాడేందుకు ఒక బలమైన కార్యాచరణ తీసుకొచ్చింది బీఆర్ఎస్. దాంట్లో భాగంగా హరీష్ రావు కేటీఆర్ భేటీ జరిగింది. ఈ భేటీలలో ప్రజాక్షేత్రంలోకి బారాస అనుబంధ సంఘాలు అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికలకు రూపకల్పన చేసి హరీష్ రావు నివాసానికి వెళ్ళి చర్చించిన కేటీఆర్. ఏం జరుగుతున్నది అంటే,
రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడేలా కార్యాచరణ రూపొందించడంపై బారాస దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు మాత్రమే స్పందిస్తుండగా ఇక నుంచి పార్టీ అనుబంధ సంఘాలను కూడా రంగంలోకి దించాలని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ అంశాలపై ప్రణాళికపై రూపకల్పన చర్చించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం సీనియర్ నేత టి హరీష్ రావు నివాసానికి వెళ్లారు. ఇద్దరు సుమారు 2 గంటల పాటు వివిధ అంశాల మీద చర్చించారు. కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ అప్పగిస్తే తాను సహకరిస్తానని ఇటీవల హరీష్ రావు వ్యాఖ్యానించడం, పార్టీలో ఆధిపత్యంపై అంతర్గత పోరు అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగడం తదితర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ వర్గాల నేతలతో విరివిరిగా సమావేశాలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యలు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒక పక్కన పార్టీ పరంగా ప్రజా సమస్యలపై పోరాడుతూనే మరో పక్కన ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, మైనార్టీలు తదితర అన్ని వర్గాలకు చెందిన పార్టీ అనుబంధ సంఘాలు చురుగ్గా పార్టీ ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆయా వర్గాల నేతలతో క్షేత్రస్థాయిలో విరివిరిగా సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజా సమస్యలపై మరింత లోతుగా చర్చించడానికి అవకాశాలు మెరుగుపడతాయని భారస భావిస్తుంది. అయితే శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, దేవి శ్రీ ప్రసాద్, మామిళ్ళ రాజేందర్ తదితరులు ఉద్యోగ సంఘాల మాజీ నాయకులలో అధికులు బారాసాలలో ఉండడం, వారితో అన్ని నియోజకవర్గాల స్థాయిలలో సమావేశాలు నిర్వహించి ఉద్యోగులు, పింఛన్దారుల సమస్యలపై మాట్లాడించడం, తెలంగాణ వికాస సమితి వంటి సంస్థల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సదస్సులు, చర్చాగోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటిని నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. ఇలా వివిధ రూపాలలో ప్రజా సమస్యలకు విస్తృత ప్రచారం కల్పించడానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడంపై దృష్టి పెట్టిన ఎన్నికలకు మరో 3.5 ఏళ్లు గడువు పట్టినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం చర్చ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం హరీష్ రావు నివాసంలో పలువురు ఉద్యోగ సంఘాలు కూడా భేటీ అయ్యారు. ఇది ముచ్చట. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ భేటీ అనేది తెలంగాణ వికాస సమితి అంటే పూర్తిగా కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ భేటీ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ సంతదను సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. దేనికోసం అంటే కేవలం ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ స్పందించడం, హరీష్ రావు స్పందించడం, కేటీఆర్ స్పందించడం, కవిత స్పందించడం వరకే జరిగింది. ఇప్పుడు అలా కాదు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్న విద్యార్థి విభాగాలు కానీ, కార్మిక యూనియన్లు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, అయితే సంఘాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సభ్యత్వం ఇవ్వడం, ఎవరెవరికి పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఎవరికి అధ్యక్షులుగా నియమించాలి, ఇలా రకరకాలుగా కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దానిని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడం కోసం జరిగిన 2.5 గంటల చర్చ ఇది. దీనిని పార్టీ మారబోతున్నాడు, కొత్త పార్టీ పెడుతున్నాడు, రకరకాలుగా ఇవన్నీ కూడా ఏంది అంటే పిచ్చి పిచ్చి మాటలు తప్ప ఏం లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేస్తే గదే పనిచేస్తుంది. గంతకు మించి ఏమీ లేదు అని చెప్పడానికి ఒక స్పష్టమైన ఆదేశాలు. ఇక దీనికి సంబంధించి చూస్తున్నాం ప్రధానంగా కూడా జరిగే ఈ అంశాలకు సంబంధించి కూడా జరుగుతున్న అంశాలు. ఇక దాంతోపాటుగా ఇంకొక చర్చనీయాంశంగా కూడా మారిన మరొక ఎపిసోడ్ను కూడా మనం చూడాలి. ఏది నిన్న మీరందరూ కూడా చూసిరు కదా, పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అనేది ఆగిపోయింది. ఈ మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగింది అనేది ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. ఈ మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడు జరుగుతుంది ఏం కథ అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కనీసం దీని మీద మాట్లాడిన పరిస్థితులు కానీ ఏది కానీ లేని పరిస్థితులలో ఉన్నారు. పూర్తిగా కూడా మరి మంత్రివర్గ ఉంటుందా లేదా? అయ్యో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు, మంత్రివర్గ విస్తరణకు రేవంత్కు బ్రేకులు. తన సన్నిహితులకు పదవి వచ్చే ఛాన్సే లేదు. తన శాఖలు కొత్త వారికి వెళ్తే పట్టుపోతుందనే భయం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు, బాంబు పేల్చినట్టు వంటి సందర్భం. ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణలో హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సామాజిక వర్గాలకు సంబంధించి మంత్రి పదవులు రాలే, దాంతోపాటు మంత్రి పదవులు లేని సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రివర్గానికి సంబంధించిన మంత్రి పదవులు రావాలి. అయినప్పటికీ కూడా మంత్రి పదవులు లేకుండా మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే బలమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి నుండి పోతాయి కాబట్టి పట్టు తొలగిపోతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా కొత్త ముఖ్యమంత్రి వచ్చే ఛాన్స్ కూడా కనబడే పరిస్థితులు ఏర్పడతాయి. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే పరిణామాలు ఇవే అనేది మనందరికీ కూడా అర్థమైపోతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి పోతే ఆటోమేటిక్గా రాష్ట్రానికి సంబంధించిన
సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం పోతుంది. దాంతోపాటు ఎవరితో భేటీ అవుతున్నారు అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో మారిపోతుంది. దాంతోపాటు ఏమేం జరుగుతున్నది అని కూడా చెప్పలేకపోతాం. దాంట్లో భాగంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వైఆర్ టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి.